హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీ అందరితో పాటు మరొక న్యాచురల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఈ రోజు వచ్చేసి సెకండ్ సాటర్డే అనమాట, అందుకని పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. పొద్దున్నే నాకు టిఫిన్ పనులు కొంచెం లేట్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదనమాట. మా వాళ్ళు ఏదన్నా హాలిడే వచ్చారు అంటే సండే కానీ ఇంకా వేరే హాలిడేస్ ఏమైనా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవరు. చిద్వి కొంచెం ఎర్లీగానే లేస్తాడు, కానీ రోజు పడుకొని లేచేదానికంటే కొంచెం లేటుగా పడుకుంటాడు, కొంచెం లేటుగా లేస్తాడు అనమాట. హాలిడేసే కదా, స్కూల్కి వెళ్ళే పని లేదు కదా, అప్పుడప్పుడు ఇలా అవుతుంటే మ్యాక్సిమం ముందుగానే లేస్తాడు. అయితే ఇంకా అన్ని పనులు లేటే అవుతాయి అనమాట. స్కూల్ లేదు అని అంటే వాళ్ళు రెడీ అవ్వడం కానీ, తర్వాత మేము పొద్దున్నే టిఫిన్ చేయడం కానీ, అన్ని ఇంట్లో పనులన్నీ కూడా లేటే అవుతాయి అనమాట. అలానే ఈరోజు కూడా అన్నీ లేటుగానే అవుతున్నాయి. ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి తలస్నానాలు చేయించేశానండి. వీళ్ళకి ఎప్పుడు స్కూల్ లేదు అనుకున్నా నేను ఆ రోజు తలస్నానం చేయించేస్తానమాట. అందులోని ఈ మధ్య కొంచెం జలుబులు దగ్గులు ఇవన్నీ ఉండేసరికి ఫ్రైడే ఏమో చైత్రాకు చేయిస్తాను, చిద్వికి ఏమో సాటర్డే కానీ సండే కానీ చేయిస్తానమాట. ఎందుకంటే మనం శుక్రవారం పుట్టామనుకోండి, శుక్రవారం రోజే తలస్నానం చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఏమో నాకు కూడా తెలియదు, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. చిద్వి శుక్రవారమే పుట్టాడనమాట, అందుకని వాడికి శుక్రవారం చేయించను, చైత్రాకు మాత్రం శుక్రవారం చేయిస్తాను. చిద్వికి ఏమో శనివారం కానీ లేదంటే ఆ నెక్స్ట్ డే మనకి ఎలాగో సండే ఉంటుంది కాబట్టి సండే కానీ చేయిస్తానమాట. ఒక్కోసారి ఇద్దరికి ఒక్కటే రోజు చేయిస్తా, అంటే ఎలా వీలుంటే అలా చేయిస్తూ ఉంటా. చైత్ర ఏమో సోమవారం పుట్టింది, సోమవారం రోజు మాత్రం చైత్రకు అసలు తలస్నానం చేయించనండి. ఏమో మనకి ఇవి కొన్ని నమ్మకాలు, కొన్ని మూఢనమ్మకాలు అనమాట. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, ఏ రోజైతే పుడతామో అదే రోజు తలస్నానం చేయించకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. అయితే ఇంకా ఎలాగో ఈరోజు శనివారమే కదా, పిల్లలిద్దరికి తలస్నానాలు చేయించవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి చేయించేశానండి. నేను ఎప్పుడూ అంతే, ఇంట్లో నేను కూడా తలస్నానం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పిల్లలిద్దరికి చేయించిన తర్వాత నేను చేస్తాను. లేదంటే ముందే నేను చేసే తర్వాత వాళ్ళకి చేయించాను అనుకోండి, ఈ లోపల నన్ను కూడా తడిపేస్తారనమాట. ఇంకా తలస్నానం చేసేటప్పుడు పిల్లలు కుదురుగా ఉండరు కదా, ఏదో ఒకటి కదిపిస్తూ ఉంటారు, అటు ఇటు కదులుతూ ఉంటారు కాబట్టి ఆ నీళ్ళన్నీ మన మీద కూడా పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళిద్దరికి చేయించిన తర్వాత నేను చేయడానికి వెళ్తానమాట. అలా నేను స్నానం చేయడానికి వెళ్ళాను. మా ఆయన ఏమో బయటకు పంపించా, ఎందుకనంటే ఇంట్లో కొన్ని కావాలి తెమ్మని చెప్పి పంపించాను. నేను వెళ్ళి వచ్చేసరికి మరి ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు, ఆయన వంటగదిలో కుస్తీలు పడుతున్నారనమాట. టిఫిన్ నేనే చేస్తానని డిసైడ్ అయిపోయి ఈరోజు ఉప్మా చేస్తున్నారు. ఆయనకు కూడా నాకు వంటగదిలో హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ పాపం అంత బాగా కుకింగ్ రాదనమాట. కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తా ఉంటాను. ఇంట్లో ఉప్మా రవ్వ లేదు కదా అని చెప్పేసి తెమ్మని చెప్పా. అయితే కొన్ని కూరగాయలను ఉప్మా రవ్వ ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొని వచ్చాడు. ఈ లోపల నేను స్నానానికి వచ్చేసరికి ఉప్మా చేస్తా ఉన్నాడు. దాంట్లో అల్లం వేసాడు, బాగానే ఉంది. అల్లంతో పాటు చిన్నులపాయ కూడా వేస్తున్నాడు. ఉప్మాలో ఎవరైనా చిన్నులపాయ వేస్తారంటే టేస్ట్ బాగుండేది, గుండెకి మంచిది, లివర్కి మంచిది. ఎవరన్నా ఉప్మాలో చిన్నులపాయలు వేస్తారా? ఎవరు వేసేది? ఉప్మాలో చిన్నులపాయలు వేస్తారంట. అరే నువ్వు డుగ్గు సౌండ్ లాపురా అయ్యా, స్పీకర్ అన్నా పెట్టుకోవాల్సింది. మేము ఉప్మాలో చిన్నులపాయలు వేస్తారా వేయరా? నాకు తెలిసినంత వరకు అయితే ఉప్మాలో చిన్నులపాయలు వేయరు. మా ఆయన మాత్రం అన్ని దాన్ని కిచిడీ చేసేసాడు, ఉప్మా కాదు. మరి మీరెవరైనా ఉప్మాలో చిన్నులపాయలు వేస్తే కామెంట్ చేయండి. ఏంది చూపించేది, ఉప్మాలో చిన్నులపాయలా? అదో ఉప్మా, టమాటా బాత్లో అయినా కూడా నాకు తెలిసి చిన్నులపాయలు వేయరు. నువ్వు వేసావు, వేయరు అలాగా. పోనీలే, నాకు ఉప్మా టిఫిన్ చేసే శ్రమ తగ్గించావుగా, థ్యాంక్స్. మరి నేను 3 పూటలు ఉండి పెడతాను, ఏనాడు థ్యాంక్స్ చెప్పవు ఎందుకని? చెప్పు, థ్యాంక్స్ చెప్పు ఒకసారి. ఏడ్చాడు. హాయ్. మా ఆయన చేసిన ఉప్మా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. దండం పెట్టుకోవాలా? బాగుందే చైత్రదా,
వద్దా, భయం వేస్తుందా? దా, వద్దా? బాగుంది. రేపటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసినా మా ఆయనే చేస్తాడు కదా. పాపం బాగా చేసావు. చేయకు చేయకు ఒక వంట చేసి, అది కూడా ఉప్మా ఉప్మా చేసి నా వంట ఎట్టుండదో నాకు తెలుసు. ఇవాటికి మంచోడివి, బాగా చేసావు. ఎలాగోలా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను పొద్దున ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ పెట్టుకున్నా అనమాట. అంటే క్లీన్ చేయాలి, అందుకని చెప్పేసి క్లీనింగ్ పనులన్నీ పెట్టుకున్నా. ఈ లోపల వంటగదిలో నాకు టిఫిన్ చేసే పని అయితే తగ్గించేశారు. ఏదో ఒక రకంగా హెల్ప్ చేశారు కదా, హ్యాపీ అనమాట. కానీ ఉప్మా మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. నేను చేసినా కూడా అంత టేస్ట్ రాదండి, నిజంగా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా తినేశారనమాట. అందరం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నేను బ్లాంకెట్స్ అవన్నీ కూడా మిషన్లో వేసేస్తున్నాను. బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ నేను యూస్ చేసినవే మళ్ళీ మళ్ళీ యూస్ చేస్తూ ఉంటా. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అనమాట. కొత్తవి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ ఎన్ని తీసుకున్నా సరే పిల్లలతో కుదరదండి. మనం ఎంత మంచిగా మెయింటైన్ చేద్దాం అనుకున్నా కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ మనకి ఎంత చక్కగా ఉంచుకుందాం అనుకున్నా కూడా పాడైపోతూ ఉంటాయి. బ్లాంకెట్స్ అయితే కొంచెం మనకు మందంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ మిషన్లో బ్లాంకెట్స్ వేసిన తర్వాత బెడ్షీట్స్ వేస్తాను. బెడ్షీట్స్ అయితే ఎవరికి వాళ్ళకి, పిల్లలవి మాకు పెట్టేసుకుంటాను. కానీ బ్లాంకెట్స్ మాత్రం ఇంకా అవే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం మందంగా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి అని. బెడ్షీట్స్ అయితే అన్ని ఎక్కువ రోజులు ఉండవండి, ఎందుకనంటే చీకిపోతాయి అనమాట, తొందరగా పాడైపోతాయి. అందుకని నేను చాలా సంవత్సరాల నుంచి ఈ బ్లాంకెట్సే వాడుతున్నాను. ఈరోజు మొత్తం క్లీన్ చేయాల్సింది ఉంటే ఒకదాని తర్వాత ఒకటి వర్క్ అంతా కూడా చేసుకుంటున్నాను అనమాట. పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, ఇంకా మనకు దొరకరు అనమాట. టీవీ చూసుకుంటాను, ఏవో ఒక చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటారనమాట ఇంట్లోనే. అయితే స్టార్టింగ్లో నేను చైత్రాన్ని చూపించాను కదా, దాని గురించి మాట్లాడదాము అంటే ఇంకా వీడియో పాస్ అయిపోయింది. చైత్రాకి ఈరోజు చామంతి పువ్వు పెట్టాను కదా, నాకు చాలా క్యూట్ అనిపించింది. ఎప్పుడూ కూడా నేను చైత్రాన్ని పొగడ్ను, తిడతా ఉంటానన్నమాట, రాకాశదానా రాక్షసిదానా అని చెప్పేసి. ఎందుకంటే దాన్ని పొగిడే వాళ్ళు ఇంట్లో చాలామందే ఉన్నారు, నేను కూడా పొగిడాను అనుకోండి ఇంకా నెత్తినెక్కి కూర్చుంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు ఏదో ఒకటి రాకాశదానా రాక్షసిదానా అది ఇది అని చెప్పేసి తిడతా ఉంటాను. అది కూడా నేను క్యూట్గానే తిడతాను, అంటే తిడుతున్నానని అలా అని ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నానని అర్థం కాకుండా చూసుకుంటా అనమాట. నా దగ్గర అన్ని రూల్స్ ఉంటాయి, దానికి ఇలా చేయొద్దు అలా చేయొద్దు, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి కొన్ని ఎక్కువ పెడుతూ ఉంటా. అందుకని నువ్వు ఏది చెప్పినా ఎలాగే అంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. బట్ తప్పదండి, అందరూ ప్యాంపర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి, కొంచెం నెత్తినెక్కి కూర్చుంటుంది అనమాట. అందులోనూ ఆడపిల్ల కదా, అందుకని చెప్పేసి నేను ఇలా ఉండొద్దు ఇలా ఉండు అని చెప్పేసి చెప్తా ఉంటానన్నమాట. టైం వచ్చేసి 11:30 అలా అయిందండి. 11:30 కూడా ఇంకా అవల, అదే 11:20 అలా అయింది. అయితే ఎండ చూసారా అసలు ఎలా ఉందో, బయటకి వచ్చి నుంచుంటే అసలు ఆ ఎండకు నుంచోలేకపోతున్నాం అనమాట. నాకు తెలిసి ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువగానే ఉండేటట్టున్నాయి. నా బాడీ ఏంటంటే కొంచెం నేను చలినైనా తట్టుకుంటాను, కానీ ఎండ నా వల్ల అస్సలు కాదు. బాడీలో నార్మల్గానే నాకు హీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, వేడి ఎక్కువ ఉంటుంది. అయితే ఇంకా కొంచెం ఎండ అయినా కూడా నేను అసలు తట్టుకోలేను. నేను వాటర్ చాలా తక్కువ తాగుతా అండి, అందుకనే చెప్పేసి నాకు కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది ఎండలకి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. అంటే ఎవరి బాడీ వాళ్ళదండి, ఒకళ్ళు చలి ఎక్కువ తట్టుకుంటారు, ఒకళ్ళు వేడి ఎక్కువ తట్టుకుంటారు. ఇప్పుడు మా ఆయన ఏంటంటే వాటర్ రోజుకి 7-8 లీటర్లు అయినా తాగేస్తాడనమాట. నేను అసలు కంప్లీట్లీ ఆపోజిట్ అండి, నాకు వాటర్ తాగడం అసలు నా వల్ల కాదు. రోజుకు 1 లీటర్ వాటర్ తాగడమే ఎక్కువ అనమాట వింటర్ సీజన్లో. సమ్మర్లో అయితే ఇంకొక 2 లీటర్లు, మహా అయితే 2.5, అంతకుమించి నేను వాటర్ ఎక్కువ తాగలేనమాట, తాగాలన్నా కూడా. అందుకని నాకు భయం వేస్తుంది అనమాట, రేపు సమ్మర్లో ఎలా ఉంటుందో ఏంటో, తట్టుకోగలనో లేదో, అందులోని ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి కొంచెం భయం వేస్తుంది అనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో. నేను చామంతి పూలు చాలా రోజుల నుంచి కోద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ కొయ్యాలంటే ప్రాణం ఒప్పట్లేదు, చెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అలా వదిలేశాను. కానీ ఏంటంటే ఇంక అట్లానే వడబడిపోయి పాడైపోయి రెక్కలన్నీ కూడా ఊడిపోయి పడిపోతున్నాయి అనమాట. చాలా పువ్వులు అలానే పడిపోయినాయి. అలా పడేసేదానికంటే కట్
చేసి మనం మాల కట్టేసి తల్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది నాకు. అందుకని చెప్పేసి పువ్వులన్నీ కూడా కోసి పెట్టేశాను అనమాట. లంచ్ టైం అయింది కదా, అందుకని పక్కన పెట్టాను. ఈవినింగ్ మనం చక్కగా మాల కట్టేసి తల్లో పెట్టుకుందాంలే అన్నట్టుగా ఉంచానమాట. నేను కొంచెం, చైత్ర కొంచెం అలా తల్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ బయట ఉన్నా కూడా వడబడిపోతాయి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు అయితే లంచ్లోకి సొరకాయ కర్రీ చేసేసి టమాటా పచ్చడి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. అందుకని సొరకాయ అయితే ఇది మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొలం వెళ్ళానండి. పొలంలో కోసుకొచ్చుకున్న అమ్మ వాళ్ళే వేసారంట. ఎక్కువ కాయలు లేవు, ఒక 2-3 కాయలు దొరికాయి. అంటే మేము ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చినా కూడా మేమే వండుకొని తినడం కాదనమాట. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం షేర్ చేస్తాము. అంటే మనం ఏం కొనుక్కొచ్చినవి కాదు కదండి, తోటలో తీసుకొచ్చినవే కాబట్టి అందరికీ తల కొంచెం ఇస్తామన్నమాట. కొన్ని చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, సొరకాయ దొరికాయి. ఇంకా వేరే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కాకరకాయలు కానీ ఇంకా వేరే ఏమన్నా ఉంటే దొండకాయలు కానీ కోసుకోవచ్చు. కానీ ఆ చుట్టుపక్కల ఇంకా ఎవరు తెలియదు అనమాట. తెలీదు అంటే అందరూ ఒప్పుకోరు కదండి. ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు అనుకోండి, మనం రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు, కొంచెం ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు అయితే ఏం పర్లేదు కోసుకోండి, కూరకే కదా అని చెప్పి కోసుకోమంటారు. కానీ అందరూ అలా ఒప్పుకోరు కదా. అంటే ఇప్పుడు దొండకాయ పందిరి వేసే వాళ్ళు ఉంటారు, కాకరకాయ పందిరి వేసే వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే కూరగాయలు కొంచెం ఎక్కువ పండిస్తారనమాట. అందుకని చెప్పేసి అన్ని కూరగాయలు అక్కడ దొరుకుతాయి. అన్నీ దొరికినా కూడా మనం టక్కున వెళ్ళి కోసుకొచ్చుకోలేము కదా. వాళ్ళని అడిగి మనకి ఆ ఫ్రీడమ్ ఉంటేనే, ఆ ఫ్రెండ్షిప్ ఉంటేనే వెళ్ళి కోసుకొచ్చుకోగలం. కాబట్టి ఇంకా అంతవరకే దొరికాయి చిక్కుడుకాయలు. టమాటాలు ఎలాగో అమ్మోళ్ళే వేశారు కాబట్టి టమాటాలు, పచ్చిమిరపకాయలు అమ్మోళ్ళ పొలంలోనే తెచ్చుకున్నాను. సొరకాయ కూడా అమ్మోళ్ళే వేశారనమాట. చిక్కుడుకాయలు మాత్రం ఇంకా పక్కన పందిరి ఉంటే ఆ పందిట్లో కోసుకొని వచ్చాను. అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ షేర్ చేస్తానండి మీతో. మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందండి. పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అంతా గజిబిజి గందరగోళం. నేను అదంతా కూడా ఏమి షూట్ చేయలేకపోయాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి. ఇంట్లో ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి అంటే పిల్లలకి నేను సపరేట్గా స్నాక్స్ అయితే ఏమి చెయ్యనండి, ఫ్రూట్సే పెట్టేస్తాను. ఈవినింగ్ 4కి 4:30కి అలాగా ఫ్రూట్స్ పెట్టేస్తానమాట. అందులోనే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నేను సపరేట్గా ఏమి చేయనవసరం లేదనమాట. బయటకు వెళ్తే నేను మీ అందరికీ తెలుసు కదా, పిల్లలకి స్కూల్కి నేను ఎప్పుడూ ఫ్రూట్స్ పంపించను. ఎప్పుడైనా నాకు తెలియకుండా ఒక్కోసారి వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు నేనేమి చేయలేనులే, కానీ సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ అయితే స్కూల్కి పంపించనండి. ఏవో ఒక స్నాక్స్ చేసి పంపిస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రూట్స్ పెడతాను. చిద్వికి బనానా అంటే చాలా ఇష్టం అండి. వాడు తినేశాడు మాకన్నా ముందే. అందుకని నేను తినిపిస్తుంటే నేను తినేసాను మా, నాకు వద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజం చెప్పాలంటే మేము కొంచెం లంచ్ లేట్గా తిన్నాం, అందుకనే నాకు తినాలనిపించలేదు అనమాట. అందులోనూ నాకు బనానా అంత ఇష్టం ఉండదండి. ఇవి వచ్చేసి చక్కెరకేళి అనమాట. చక్కెరకేళి అన్న కొంచెం అలా తింటాను, కానీ నార్మల్ ఇవి అరటికాయలు ఉంటాయి కదా, అవి నేను తినలేను, నాకు ఎందుకనో ఇష్టం ఉండదు. ఈ చక్కెరకేళి కొంచెం గుజ్జుగా బాగుంటాయి కదా అని చెప్పేసి తింటాను. వాడు తింటుంటే నాకు కూడా తినాలనిపించింది అనమాట. అందుకని చైత్రాకు ఒకటి, నాకు ఒకటి తీసుకొని తింటే చిద్వికి పెడుతుంటే వద్దు నేను తినేసాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈరోజు స్నాక్ అంటే మాకు ఇంకా అవే, నేను సపరేట్గా అయితే ఏమీ చేయలేదు. పొద్దున నేను చామంతి పూలు కోసాను కదా, అవన్నీ కూడా నీట్గా కట్టేసి తల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువ రెడీ అవనండి. మీరు నా వీడియోస్ చూసినా కూడా, నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ ఎప్పుడు చేసినా కూడా అంత బాగా ఏమీ రెడీ అవను. నార్మల్గా నేను ఎలా ఉన్నానో అలానే వీడియోస్ తీస్తూ ఉంటాను. అంటే రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదని కాదులే, కానీ వీడియోస్ రోజు తీస్తాను కదా అని రోజు ఏమి రెడీ అవుతామని అలా న్యాచురల్గా ఎలా ఉన్నానో అలానే వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. నాకు జడ కింద నుంచి పూలు పెట్టుకుంటే ఇష్టం, ఎందుకంటే మనకి బ్యాక్ నుంచి అంత మంచిగా కనపడకపోయినా ఫ్రంట్కి బాగుండిద్ది అనమాట. నా ఫేస్కి నాకు అనిపించింది అలాగా. మీరే చెప్పాలి ఎలా ఉంటుందో. అంటే నేను మంచిగానే కనపడతా, మీరే చెప్పాలన్నమాట ఎలా ఉంటుందో. అయితే కొంచెం పువ్వులు మనకు అంత ఎక్కువ పొడుగుమాల అవ్వలేదన్నమాట, అందుకని చెప్పేసి నార్మల్గా పెట్టేసి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.